హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు అండి. ప్రజెంట్ మనమైతే మీరు ఇక్కడ చూస్తున్న కార్ అయితే సేల్ పర్పస్ మీద ఉండడం వల్ల మనం వీడియో అయితే చేస్తున్నామండి. వెహికల్ వచ్చేసరికి మన సబ్స్క్రైబర్స్ అనమాట. సార్ అయితే వెహికల్ చాలా జాగ్రత్తగా యూజ్ చేయడం జరిగింది. వెహికల్ వచ్చేసరికి క్రెటా వెహికల్, ఇది 2023 మోడల్లో CRDI అండి, 1.5 డీజిల్ ఇంజిన్ అనమాట. వెహికల్ కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది, వైట్ కలర్లో ఉంది. ఈ వెహికల్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా వీడియోలో అందిస్తాను. వీడియో స్కిప్ చేయొద్దు, ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. చూసారు కదా, కంప్లీట్గా మీకు ఫ్రంట్ సెక్షన్లో అయితే మాత్రం ఫ్రంట్ ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవండి, నీట్ కండిషన్లో ఉంది. వైట్ కలర్ కార్ అనమాట ఇది. సార్ అయితే మాత్రం తక్కువ కిలోమీటర్లు తిరిగారు, 55,000 తిరిగారండి, ఎక్కువ ఏం కాదు. సో షోరూమ్ ట్రాక్ అనమాట కంప్లీట్ గానీ. ఆయన వచ్చేసరికి చాలా జాగ్రత్తగా వెహికల్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్రంట్ సెక్షన్లో మనం రైట్ సైడ్ టైర్ చూద్దామండి. చూడొచ్చు, ఇది వచ్చేసరికి మనకి 60% వరకు మనకి టైర్ కండిషన్ ఉందండి. ఈ వెహికల్ అలైవిల్స్ వస్తుంది, చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే సస్పెన్షన్ పరంగా కూడా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. చూడొచ్చు, ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఎక్కడ ఇబ్బంది అయితే లేదండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. అలాగే మీకు రైట్ సైడ్ ప్రొఫైల్ అంతా చూడొచ్చు, ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవండి, నీట్ కండిషన్లో వాడినటువంటి వెహికల్ అనమాట. వెహికల్ అయితే నేను వాష్ చేయలేదు, అందుకే కొంచెం డస్ట్ అయితే ఉంది, కానీ కార్ కండిషన్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉందండి. ఒకవేళ మీలో ఎవరైనా క్రెటా వెహికల్, న్యూ వెహికల్ కొనే ఉద్దేశం ఉంటే మాత్రం ఈ వెహికల్ అయితే లుక్ అయితే వేయండి. ఎందుకంటే ఈ వెహికల్ ఫీచర్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట. నేను ఈ ఇంటీరియర్ పరంగా చెప్పినప్పుడు మీకు పూర్తిగా వివరిస్తాను. చూడొచ్చు, ఫ్రంట్ సెక్షన్లోని డోర్ కండిషన్ చూడొచ్చండి, ఒరిజినల్ ఉంది, ఒరిజినల్ పంచింగ్ ఉంది, ఎక్కడ డ్యామేజ్ కానీ రస్ట్ కానీ లేదండి. అలాగే మనకి జంక్షన్ కూడా చూడొచ్చు, ఒరిజినల్ ఉంది. వెహికల్ పిల్లర్స్ కూడా ఒరిజినల్ ఉన్నాయండి, ఎందుకంటే ఈ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. అలాగే డోర్ బ్రాకెట్స్ కూడా ఇక్కడ ఓపెన్ కాలేదు, క్లియర్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఒరిజినల్ స్టిక్కర్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి రీర్ సెక్షన్లో కూడా రైట్ సైడ్ డోర్ కండిషన్ చూడొచ్చండి, ఇది కూడా ఒరిజినల్ ఉంది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి, మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. జంక్షన్ కూడా చూడొచ్చు. అలాగే మనకి రీర్ సెక్షన్లో టైర్ కూడా మీకు రీర్ సెక్షన్లో టైర్ అయితే మాత్రం ఆల్మోస్ట్ ఒక 40% 50% వరకు ఉందండి. నేను జెన్యున్గా ప్రతిదీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే సస్పెన్షన్ పరంగా మాత్రం ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు. నెక్స్ట్ క్లియర్ చూడొచ్చు, రియర్ సెక్షన్లో కూడా వెహికల్ అంతా కూడా నీట్ కండిషన్లో ఉందండి, ఎక్కడ డ్యామేజ్ కానీ రస్ట్ కానీ లేదు. అలాగే యాక్సిడెంట్ అయితే ఖచ్చితంగా అవ్వలేదండి, మీకు 100% జెన్యున్గా చెప్తున్నానండి. వెహికల్ అయితే డస్ట్ ఉందండి, కంగారు పడట్లేదు. మీరు వాష్ చేస్తే మాత్రం చాలా నీట్గా ఉంటుంది అనమాట. చూడొచ్చు క్లియర్ గానీ, ఏ గ్లాస్ కానీ డోర్ కానీ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది, ఎక్కడ కూడా మీకు చేంజింగ్ అయితే లేదు. సార్ అయితే చాలా జాగ్రత్తగా ఈ వెహికల్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. గ్లాసెస్ కూడా ఒరిజినల్ ఉన్నాయి. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించినటువంటి బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అండి. స్టెప్ని టైర్ కండిషన్ కూడా మీకు మోస్ట్లీ 50% వరకు స్టెప్ని టైర్ కండిషన్ అయితే ఉంది. అలాగే మీకు రియర్ సైడ్ డిక్కీ డోర్ అయితే ఒరిజినల్ ఉందండి, మీకు జెన్యున్గా నేను చెప్పడం జరుగుతుంది. అలాగే జంక్షన్ కూడా ఒరిజినల్ ఉంది. వెహికల్కి ఏ పార్ట్ కూడా మారలేదండి, మీకు ప్రతిదీ కూడా పిన్ టు పిన్ నేను చూపించడం జరుగుతుంది. వెహికల్స్ డీజిల్ కార్ అనమాట. మైలేజ్ కూడా మీకు ఖచ్చితంగా మీకు 20 వరకు మైలేజ్ వస్తుంది అనమాట ఈ వెహికల్ సంబంధించి. అలాగే మీకు ఇక్కడ రియర్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ టైర్ కండిషన్ కూడా వచ్చండి, ఇది కూడా మీకు 40% టైర్ కండిషన్ ఉంది. అలాగే సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. మళ్ళీ చెప్తున్నానండి, కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అనమాట. వెహికల్ అయితే ఒరిజినల్ ఉంది, బాడీ అంతా ఒరిజినల్ ఉందన్నమాట. రియర్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ కూడా చూద్దాం, ఇది కూడా మీకు ఒరిజినల్ ఉందండి, పంచింగ్ అంతా ఒరిజినల్ ఉందన్నమాట. అలాగే జంక్షన్ కూడా మీకు ఒరిజినల్ ఉంది. పిల్లర్స్ కూడా మీకు చెక్ చేయడం జరిగిందండి, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అలాగే ఫ్రంట్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ కూడా చూద్దామండి, ఇది కూడా ఒరిజినల్ జంక్షన్ ఉంది, క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఒరిజినల్ పంచింగ్ కూడా మీకు వీడియోలో ప్రతిదీ కూడా పిన్ టు పిన్ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ డోర్ బ్రాకెట్స్ కూడా ఎక్కడ ఓపెన్ కాలేదు, క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. అలాగే స్టిక్కర్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ టైర్ కండిషన్ చూడొచ్చు, 80% వరకు మీకు టైర్ కండిషన్ ఇది ఉందండి. అలాగే సస్పెన్షన్ పరంగా కూడా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. కార్ అయితే మాత్రం మళ్ళీ చెప్తున్నాను, కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి. చాలా జాగ్రత్తగా వెహికల్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో ఎవరైనా కొత్త వెహికల్ తీసుకునే ఉద్దేశం ఉంటే నేను ఖచ్చితంగా మీకు ఈ వెహికల్ తీసుకొచ్చని చెప్తానండి. ఎందుకంటే ఇంజిన్ సైడ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదండి, మంచి కండిషన్ ఉందన్నమాట. ఒకసారి మనం ఇంటీరియర్ చూద్దామండి, వెహికల్ సంబంధించిన ఇంటీరియర్ కండిషన్ చెక్ చేద్దాం. చూడొచ్చు, ఇంటీరియర్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి, న్యూ కండిషన్ ఉందన్నమాట. స్టార్ట్ చేసి మీకు ఎన్ని కిలోమీటర్లు తిరిగిందన్నది కూడా చూపిస్తాను వీడియోలోని. ఈ వెహికల్కి బెస్ట్ ఫీచర్స్ ఉంటాయండి, వాటిలో భాగంగా మీకు చూడొచ్చు ఇక్కడ ఫుల్ స్టార్ట్ బటన్ అనమాట, అంటే కీలెస్ ఎంట్రీ అనమాట. నెక్స్ట్ పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ వస్తాయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ సేఫ్టీ పరంగా కూడా కార్కి అయితే మాత్రం సేఫ్టీ పరంగా 4 సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. ఇక్కడ డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, అలాగే మీకు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. అలాగే మిడ్లో కూడా మీకు ఇక్కడ కూడా మీకు ఎయిర్ బ్యాగ్ వస్తాయి అన్నమాట, బోత్ సైడ్స్. వెహికల్ అయితే మాత్రం
హై అండ్ వేరియంట్ అనమాట ఇది. సో మీకు సన్ రూఫ్ కూడా వస్తుందండి. ఒకసారి మీకు సన్ రూఫ్ కూడా వర్కింగ్లో ఉంది, మీకు ఒకసారి నేను చూపిస్తాను. చూడొచ్చు వెహికల్ అయితే మాత్రం 56,000 తిరిగిందండి. జెన్యూన్ షోరూమ్ ట్రాక్ ఇది. అందులో మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. నేను ప్రతిదీ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే స్టీరింగ్ మౌంటర్ కంట్రోల్స్ వస్తాయండి, అలాగే అడ్జస్టబుల్ స్టీరింగ్ ఉంటుందన్నమాట. ఏసీ వర్కింగ్ అయితే ఎక్సలెంట్ వర్కింగ్లో ఉందండి. రివర్స్ క్యామ్ అంటే టచ్ స్క్రీన్ రివర్స్ క్యామ్ అయితే వర్కింగ్లో ఉన్నాయి. అలాగే మనకి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది. మ్యూజిక్ చాలా బాగా వినపడుతుంది అనమాట ఈ వెహికల్ సంబంధించి. నెక్స్ట్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుందండి. చాలా స్మూత్గా పడుతున్నాయి వెహికల్ గేర్స్ అయితే మాత్రం. అలాగే మీకు హ్యాండ్ రెస్ట్ ఉంటుంది డ్రైవింగ్లోని. సీట్ కవర్స్ కూడా ఒరిజినల్ ఉన్నాయండి, క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కంప్లీట్గా వెహికల్ అంతా కూడా షోరూమ్ ట్రాక్లో ఉందండి, మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఎక్స్పెషల్లీ ఈ వెహికల్ సంబంధించి సన్ రూఫ్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. ఇది హై అండ్ వేరియంట్ కాబట్టి చూసారు కదా, ఇది ఫుల్లీ సన్ రూఫ్ అండి. అంటే ఫుల్గా మీకు సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇది మంచి విషయం చెప్పుకోవచ్చు. కొంతమంది సన్ రూఫ్ ఇష్టపడుతూ ఉంటారు, వాళ్ళ కోసం అయితే స్పెషల్లీ ఈ వెహికల్ అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు అనమాట. కార్ అయితే మాత్రం ఆల్ ఫంక్షన్స్ వర్కింగ్లో ఉన్నాయండి. అలాగే రివర్స్ సైడ్లో కూడా మీకు, రియర్ సెక్షన్లో కూడా మీకు సీట్ కవర్స్ కూడా చాలా నీట్ కండిషన్లో ఉన్నాయండి. వెహికల్ అయితే మాత్రం షోరూమ్ కండిషన్లో ఉందన్నమాట. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, డ్యామేజ్ కూడా లేదు. కంప్లీట్గా మాత్రం షోరూమ్ ట్రాక్ ఉంది కాబట్టి మీరైతే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు వెహికల్ సంబంధించినటువంటి ఒకసారి రియర్ సెక్షన్లో కూడా మీకు చూపిస్తాను. రియర్ సెక్షన్లో కూడా చూడొచ్చు సీట్ కవర్స్. అలాగే మనకి రియర్ ఏసీ విండ్స్ ఉంటాయండి. చిల్డ్ ఏసీ ఉందన్నమాట, వర్కింగ్లో ఉంది, చూడొచ్చు క్లియర్ కానీ కంప్లీట్గా మాత్రం. నెక్స్ట్ ఒకసారి ఇంజిన్ పరంగా ఎలా ఉందన్నది ఇంజిన్ చెక్ చేద్దామండి. బానెట్ డోర్ కండిషన్ కూడా చూడొచ్చండి, ఒరిజినల్ ఉంది. ఇక్కడ డస్ట్ అయితే ఉందండి, వాష్ అయితే చేయలేదు వెహికల్ సంబంధించి. వెహికల్ అంతా మాత్రం న్యూ కండిషన్ ఉందన్నమాట. ఫ్రంట్ సెక్షన్లో రైట్ సైడ్ అప్రాన్స్ చూడొచ్చు, ఒరిజినల్ పేస్టింగ్ పంచింగ్ ఉంది. లెఫ్ట్ సైడ్ కూడా మీకు అప్రాన్స్ పేస్టింగ్ పంచింగ్ ఒరిజినల్ ఉందండి. న్యూ బ్యాటరీ కండిషన్ ఉంది. ఫ్రెండ్స్ కూడా గుర్తుపెట్టుకోండి, వెహికల్ అయితే వాష్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, కార్ అయితే వాష్ చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి ఇంజిన్ కండిషన్ ఎలా ఉందన్నది మీకు వీడియోలో చూపిస్తాను. ఇంజిన్ కండిషన్ చూసారు కదా, ఇంజిన్ అయితే మాత్రం ఏకదమ్ ఉందండి, మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కార్ అయితే మాత్రం మీరు ఎవరైనా సరే ఏ టెక్నీషియన్ తీసుకొచ్చి మీరైతే చెక్ చేసుకోవచ్చండి. మంచి కండిషన్ ఉన్నటువంటి కార్ అనమాట. సో మీలో ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేయండి. కారు వచ్చేసరికి మనకి ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఉందండి వెహికల్ అయితే మాత్రం. ఇది మన సబ్స్క్రైబర్ మిత్రులది అనమాట. కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసరికి మీకు 14,90,000 చెప్తున్నారండి. 14,90,000 చెప్తున్నారు. 2023 అనమాట. సో మీకు డీజిల్ వేరియంట్ కాబట్టి మంచి డిమాండ్ ఉన్న వెహికల్ ఇది. క్రెటా వెహికల్ మీ అంతా తెలిసిందే. సో వెహికల్ అయితే మాత్రం మీరు ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం వీడియో స్క్రోలింగ్లో నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి. పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి. మళ్ళీ చెప్తున్నానండి, కార్ అయితే మాత్రం నాన్ యాక్సిడెంటల్ వెహికల్. పక్కాగా మీరు నా నమ్మకం మీద మీరైతే కార్ తీసుకోవచ్చండి, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇంజిన్ పరంగా కానీ, సస్పెన్షన్ పరంగా కానీ, మీకు బ్రేక్ వైజ్ కానీ, అలాగే గేర్ సిస్టమ్ కానీ ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. టైర్స్ అయితే మాత్రం బ్యాక్ టైర్స్ అయితే మాత్రం 2 టైర్స్ అయితే పడతాయండి ఫ్యూచర్లో ఖచ్చితంగానే. మీకు జెన్యున్గా నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. ఒకవేళ మీలో ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి. దయచేసి ఫేక్ కాల్స్ అయితే చేయొద్దు. మేజర్గా ఈ వెహికల్ సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలండి. ఇది కంప్లీట్ మీకు అలాయ్ వీల్స్ వస్తుంది, అలాగే పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది. కంప్లీట్గా మీకు సన్ రూఫ్ వచ్చేసరికి ఫుల్ సన్ రూఫ్ అనమాట. సో ఈ వెహికల్ సంబంధించి అయితే మాత్రం కంప్లీట్ హై అండ్ వేరియంట్ అనమాట. సో కార్కి అయితే మాత్రం సింగిల్ రూపీ పెట్టుబడి అయితే లేదండి, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇక్కడ మీరు నెంబర్ కూడా చూడొచ్చు. చాలా మంది ఏంటంటే మీకు వెహికల్ నెంబర్ విజిబిలిటీ పెట్టరు, కానీ సార్ అయితే పెట్టమని చెప్పారు. సో నేను అందుకని మీకు చూపిస్తున్నాను విజిబిలిటీ. 3738 అండి ఫ్యాన్సీ నెంబర్ ఇది. సో మీలో ఎవరైనా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ప్రైస్ అయితే ఫైనల్ ప్రైస్ కాదండి, 14,90,000 చెప్పాను కదా, అది ఫైనల్ ప్రైస్ అయితే కాదు, స్లైట్లీ నెగిషియబుల్ ఉంది. అలాగే కార్కి ఇన్సూరెన్స్ కూడా అవైలబిలిటీ ఉంది. సో మనకి ఇబ్బంది అయితే లేదు, మీకు వెంటనే ట్రాన్స్ఫర్ కూడా అయిపోద్ది అనమాట. ఎవరైనా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.